హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. చాలా డిఫరెంట్ పూర్ణాలు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. శనగపప్పు నానబెట్టుకోవటం, ఉడకపెట్టుకోవటం, గ్రైండ్ చేసుకోవటం, బెల్లం యాడ్ చేసుకోవటం అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా చాలా సింపుల్ గా టేస్టీగా 1 కప్పు సగ్గుబియ్యంతో జెల్లీగా పూర్ణాలు చేసి చూపించబోతున్నానండి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ రెసిపీని మీరు చేసి ఉండరు. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ బాగుంటుంది. పూర్ణాలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి, కొత్తగా అనిపిస్తాయి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు నిండా మినపప్పు తీసుకోండి. సేమ్ అదే కప్పుతో బియ్యం తీసుకోండి. పప్పు ఏ క్వాంటిటీలో తీసుకుంటే బియ్యం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. వాటిని వేరు గిన్నెల్లో వేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. ఈ గిన్నెలను పక్కన పెట్టుకుని 4 గంటలు నాననివ్వండి. నానిన తర్వాత శుభ్రంగా పొట్టంతా కూడా కడిగేసుకుని తర్వాత చూపిస్తానండి. మీరు గుళ్ళు మినపప్పుతో అయినా కూడా చేసుకోవచ్చండి. నేను పొట్టున్న మినపప్పుతో చేస్తున్నాను కదా. ఇలా 4 గంటలు నానపెట్టుకుని ఉంచుకోండి. నానిన తర్వాత మొత్తం కూడా కడుక్కున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని బియ్యం కూడా శుభ్రంగా కడుక్కుని పెట్టుకోండి. ఇవి రెండు కూడా కడుక్కున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మినపప్పు అంతా కూడా వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా గిన్నెలోకి వేసుకోండి. జార్లోకి వేసుకుని నేను చూపించిన విధంగా కొంచెంగా వాటర్ మాత్రమే పోసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి దోసల పిండిలాగా పల్చగా ఉండకూడదండి, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. గారెల పప్పులాగా గట్టిగా ఉండకూడదు. కరెక్ట్ గా నేను చూపించే విధంగా రుబ్బుకోండి. ఈ నలిగిన పప్పు అంతా కూడా పిండంతా కూడా అలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే అదే మిక్సీ జార్లో కడుక్కుని పెట్టుకున్న బియ్యం కూడా గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యంలో కూడా వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు. మనం పప్పు రుబ్బుకునేటప్పుడు గాని బియ్యం రుబ్బుకునేటప్పుడు గాని వాటర్ అనేవి యాడ్ చేసామంటే పిండంతా కూడా పల్చగా వచ్చేస్తుందండి. పూర్ణాలు అనేవి రౌండ్ గా రావు, జారిపోతూ ఉంటాయి. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయటం చాలా ఇబ్బంది అవుతుందండి, కష్టంగా అనిపిస్తుంది. అందుకే నేను చూపించే విధంగా కొంచెంగా మాత్రమే వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత బియ్యం పిండిని కూడా మినప్పిండిలో వేసేసుకోండి. ఇలా నలిగితే సరిపోతుందండి. మనం ఫింగర్ ని ఇలా వేలని ముంచినట్లయితే ఆ వేలుకి పిండి అనేది అంటుకుంటూ ఉండాలి, జారిపోతున్నట్లుగా ఉండకూడదండి. అంత గట్టిగా రుబ్బుకోండి. ఇదంతా కూడా మినప్పిండిలో వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా వేసుకుని గరిటతో బాగా కలిపేసుకోండి. మినప్పిండి బియ్యపిండి కూడా బాగా కలిసిపోవాలండి. ఇలా బాగా కలుపుకున్న పిండిని 2 గంటలైనా పక్కన నానపెట్టుకోండి. కనీసం 1 గంట అయినా నానపెట్టుకోండి. 2 గంటలు టైం లేదు అనుకుంటే కనీసం గంట అయినా నానపెట్టుకోండి. లేదంటే మనం గ్రైండ్ చేసిన వాటిల్లో బియ్యపు గింజలు ఏమైనా ఉంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పూర్ణాలు అనేవి ఆయిల్లో నుండి పేలి మన ఒంటి మీద పడతాయండి. అంత ప్రమాదం రాకుండా జాగ్రత్తగా రుబ్బుకుని నానపెట్టుకోండి. ఇప్పుడు పూర్ణం లోపల స్టఫింగ్ కి చూపిస్తానండి. లోపల పూర్ణం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇవి కూడా మినపప్పుతో పాటు నానపెట్టేసుకోండి. 4 గంటలైనా నానితే సగ్గుబియ్యం అనేవి చక్కగా మెత్తగా వచ్చేస్తాయండి. ఇలా నానిన తర్వాత 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత కళాయి తీసుకుని నానిన సగ్గుబియ్యంని అలా వేసేసుకోండి. 2 కప్పుల వాటర్ పోసుకుని బాగా ఉడికించుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి. ఇంకా పలుకుగా ఉన్నది అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి కొలత అనేది ఏమీ ఉండదండి. సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి ఆ క్వాలిటీని బట్టి వాటర్ అనేవి పడతాయి. ఇలా వాటర్ సరిపడా వేసుకుని బాగా ఉడికించుకోండి. గింజ అనేది చేత్తో పట్టుకుని చూసినట్లయితే మెత్తగా రావాలండి. పలుకు అనేది ఎక్కడ ఉండకూడదు. అంతవరకు కూడా ఉడికించుకున్న తర్వాత 1 కప్పు పంచదార వేసుకోండి. కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం వేసుకోండి. స్వీట్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు 1/2 కప్పు బెల్లమైనా వేసుకోండి. అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి, లేదంటే అచ్చంగా పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత 2 యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకోండి. అలాగే ఇది పచ్చికర్పూరం అండి. నేను చూపించినంత మాత్రమే వేసుకోండి. చిటికెడు పచ్చికర్పూరం వేసుకోండి. పచ్చికర్పూరం లేకపోయినా కూడా యాలకుల పొడి సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇది రెడ్ ఫుడ్ కలర్ అండి, కొంచెంగా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు.
ఇలా సగ్గుబియ్యం అంతా కూడా కొంచెం రెడ్ కలర్ లో చూడటానికి బాగుంటుందని ఇలా వేసానండి. మీకు నచ్చకపోతే రెడ్ కలర్ ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా పంచదార అంతా బాగా కరిగి సగ్గుబియ్యంలో కలుస్తుంది. పంచదార బెల్లం వేసిన తర్వాత స్వీట్ అనేది కొంచెం లూజుగా వచ్చింది కదా, ఇదంతా కూడా బాగా చిక్కపడే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండండి. ఇలా నెయ్యి వేస్తే స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలా చిక్కగా ముద్దలాగా వచ్చే వరకు కూడా ఉడికించుకొని స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఇలా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ కళాయికి అంటుకున్నదంతా తీసుకుంటూ మధ్యలోకి జరుపుకుంటూ ఉడికించుకోండి. ఇంతవరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని ఒక గిన్నెలో పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో 1 గంట పాటు పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకున్నామంటే మనం బాల్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే చాలా ఈజీగా మనం లోపల బాల్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్ ని రెడీ చేసుకుని ప్లేట్లోకి సర్దుకోండి. ఎక్కువగా రౌండ్ గా రావాల్సిన పని లేదండి. ఇలా మనం కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే అవే ఈజీగా వచ్చేస్తాయి. మనం ఉడికిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే ఈ బాల్స్ చేసే ప్రాసెస్ అనేది మీకు ఈజీ అవుతుందండి. అంత కష్టం అనిపించదు. ఇలా ఈజీగా అన్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్ ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని కూడా మీ ఫోన్ కి నోటిఫికేషన్ కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంకా బాల్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా, కళాయి తీసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కాగించుకోండి. ఈ లోపుగా మనం రుబ్బు పెట్టుకున్న పిండిని చూద్దాం. బాగా నానిందండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని కొంచెం లూజ్ చేసుకోండి. ఇలా కొంచెం బాగా కలుపుకున్నట్లయితే చక్కగా వస్తుందండి. ఇలా సాఫ్ట్ గా వచ్చిన తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. మనం రెడీ చేసుకుని పెట్టుకున్న సగ్గుబియ్యం బాల్స్ అన్ని కూడా అలా పిండిలో మనకి కనిపించే విధంగా పైన వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని ఎప్పటికప్పుడు వాటర్ లో డిప్ చేసుకుంటూ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలండి. పిండి అనేది తీసుకోవాలి. మనం తీసుకున్న పిండిని ఎక్కువగా తీసుకుని చేత్తో పిండిని ఎక్కువగా తీసుకుని ఆ సగ్గుబియ్యం బాల్ మీద వేసుకున్నట్లయితే లోపల ఉన్న పూర్ణం అంతా కూడా కవర్ అవుతుందండి. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత చేతిని వాటర్ లో డిప్ చేసుకుని ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోండి. స్లోగా ఇలా వేసుకోండి. ఫ్లేమ్ ని మరీ హైలో పెట్టామంటే వేసిన వెంటనే కూడా మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని స్లోగా ఈ పూర్ణాల ప్రాసెస్ అనేది చేసిన తర్వాత ఫ్లేమ్ ని పెంచుకుని స్లోగా వేపుకోండి, ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి కూడా చేత్తో తీసుకుంటూ పిండిని తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటి కూడా ఆయిల్ కి పట్టినన్ని పూర్ణాలను వేసుకోండి. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులా అన్ని వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసుకుని మొత్తం కూడా ఆయిల్ కిందకు వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. ఇలా మొత్తం ఆయిల్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి. ఇలా మనం రెడీ చేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ అలాగే రుబ్బి పెట్టుకున్న పిండి కూడా మొత్తం కూడా పూర్ణాలని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండి పూర్ణాలు రెడీ అయిపోయాయి. సగ్గుబియ్యం పూర్ణాలు జెల్లీ జెల్లీగా ఉంటాయండి. చాలా డిఫరెంట్ గా టేస్ట్ ని ఇస్తాయి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మీరు చేసి ఉండరు. చాలా బాగుంటాయి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.